హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం టాప్ ఫార్మసీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, టాప్ ఫార్మసీ కాలేజెస్ వాటిలో కట్ ఆఫ్ ఏంటి, బీ ఫార్మసీకి ఫార్మ్ డీకి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం త్రూ ఎంసెట్ 2023. ఆంధ్రాలో అయితే ఈఎఫ్సెట్ అంటాం, తెలంగాణలో అయితే ఎంసెట్ అంటాం. అయితే ఈ ఫార్మసీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మసీ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో ఓన్లీ బీ ఫార్మ్ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో బీ ఫార్మ్ ఇంకా ఫార్మ్ డి రెండు ఉన్నాయి. ఓకే, కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఫార్మ్ డి కూడా ఉండొచ్చు. సో వేరే వేరే కాలేజెస్లో వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే మనకేం ఇంపార్టెంట్ అంటే మీరు ఎలాంటి కోర్స్ ఎంచుకోబోతున్నారు అన్నది మీకు ఇంపార్టెంట్. బీ ఫార్మసీ అనేది మీకు 3 ఏళ్ల కోర్సే ఉంటుంది. ఓకే, ఇట్స్ బ్యాచులర్స్ ఇన్ ఫార్మసీ. ఓకే, అదే ఫార్మ్ డి అయితే మీకు 6 ఏళ్ల కోర్స్ ఉంటుంది. ఇట్స్ డాక్టర్ ఇన్ ఫార్మసీ. డాక్టర్ ఆఫ్ ఫార్మసీలో మీరు 5 ఏళ్ళు చదువుతారు, 1 ఏడాది ఇంటర్న్షిప్ కూడా చేస్తారు. సో మీరు మీ లైఫ్లో 6 ఏళ్ళు పూర్తిగా ఫార్మకాలజీ లేదంటే ఫార్మసీలో డెడికేట్ చేసేద్దాం అనుకుంటున్నారంటే ఫార్మ్ డి ఎంచుకోండి. లేదు జస్ట్ బేసిక్ ఫార్మసీ చేసి దాని తర్వాత ఎంఫార్మ్ అది చేసి ఫర్దర్ మీరు రీసెర్చ్లో వాటిలో వెళ్ళాలి లేదంటే అకాడమిక్స్లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. చాలా ఆపర్చునిటీస్ అటు సైడ్ కూడా ఉన్నాయి అనమాట. అది సో మీరు మీ సెలెక్షన్ బట్టి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు చూసుకుంటారు. సో కొన్ని టాప్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ టాప్ కాలేజెస్ నేను కూడా మ్యాక్సిమం ఎక్కువ ఏంటది ఇంటర్నెట్లో ఏదైతే డేటా ఉన్నదో, ఓకే, ఆ డేటా అది కాకుండా ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ డేటా దగ్గర నుంచి నేను సహకరించాను. ఓకే, సో ఇది మ్యాక్సిమం మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఎక్స్ట్రాగా అనవసరం నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో అది టాప్లోకి వస్తుంది. దాని తర్వాత చలపతి ఇన్స్టిట్యూట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, దాని తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది ఓన్లీ గర్ల్స్ కోసం. దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఫర్ ఫార్మసీ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రైపర్ అంటాం, అది కాకుండా గీతం. ఇవన్నీ మీకు టాప్ ఫార్మసీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా దగ్గర 118 కాలేజీలు ఉన్నాయి ఫార్మసీ, ఎక్కడైతే బీ ఫార్మసీ ఉన్నాయో అన్ని కాలేజీలు ఉన్నాయి. నేను ఓన్లీ ఒక 5-6 కాలేజీలు స్టార్టింగ్ లో టాప్ కాలేజెస్ గురించి చెప్పాను. ఇక్కడ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కాలేజెస్, చాలా కాలేజీలు ఉన్నాయి. సో ఫార్మసీలో సీట్ రావడం చాలా ఈజీ, పెద్ద ఏం కష్టం కాదు. ఓకే, నేను చెప్తాను మీకు ఎలాగో. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది బిట్స్ అట్ రాస్తే వస్తుంది, బిట్స్ హైదరాబాద్. ఇది ఇందులో బీ ఫార్మసీ ఆనర్స్ అంటారు. ఇది చాలా వాల్యూ ఉంది ఈ కోర్స్కి, చాలా మంచి కోర్స్ ఇక్కడ, కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట, ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది, అది మెయిన్. దాని తర్వాత జేఎన్టీయూ కాలేజ్, దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, అది కాకుండా ఇంకా బోల్డ్ కాలేజ్లు ఉన్నాయి. నేను ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ టాప్ కాలేజెస్ పేర్లే చెప్తున్నాను ఇక్కడ, అంతే. మీరు ఈ టాప్ కాలేజెస్ కోసం ఏం చేయొచ్చు అనేసి చెప్తున్నాను, అంతేగాని ఈ కాలేజీల్లోకి సీట్లు ఉన్నాయని కాదు. ఇక్కడ తెలంగాణలో కూడా దగ్గర 115, 120 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి ఎక్కడైతే ఫార్మసీ చెప్తున్నారు. కాకపోతే సీట్స్ లో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసుకున్నాం అంటే ఆంధ్రాలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర 12,203 సీట్లు ఉన్నాయి. టోటల్ 12,203 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 12,203 సీట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి చూసుకుంటే. ఓకే, సో దాని కట్ ఆఫ్స్ కూడా దానిలాగే ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూసుకున్నాం అంటే జనరల్లో దాని కట్ ఆఫ్స్ 23,000 వరకు వెళ్తున్నది. అయితే ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉన్నదో ఇది ఓన్లీ టాప్ 10 to 15 కాలేజెస్ కోసం ఈ కట్ ఆఫ్స్. ఇవి ఈ కట్ ఆఫ్స్ టాప్ 10 to 15, టాప్ 10 to 15 కాకపోయినా ఒక నిమిషం, టాప్ 15 to 20 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, టాప్ 15 to 20 కాలేజెస్ ది కట్ ఆఫ్ ఇది. దాని తర్వాత మీకు దగ్గర జనరల్ కేటగిరీ వారికి దగ్గర 45K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. 45,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. ఎందుకు అలా జరిగింది అంటే మీకు అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి 45,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వచ్చాయి. అర్థమైందా? సేమ్ తెలంగాణలో కూడా అంతే. సో అందుకే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి. టాప్ కాలేజెస్ లో మీకు కావాలి అంటే మీ ర్యాంకు దగ్గర 20,000 లోపు ఉండాలి, అప్పుడు మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. సో దాన్ని బట్టి చూసుకుంటే మీది ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇయర్ ఇంకా కాంపిటీషన్ పెరిగింది, ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి. సో దాని తర్వాత బీసీబీలో ఇలా ఉంటుంది. మిగతా కేటగిరీ వేరే కేటగిరీస్లో ఏముందో నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ ఓన్లీ టాప్ 15-20 కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఫర్దర్ ఏవైతే నెంబర్ ఆఫ్ ఓల్డ్ కాలేజ్లు ఉన్నాయి అక్కడ మీకు కట్ ఆఫ్ 45K, 50K, అది కాకుండా 2 lakhs ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. షెడ్యూల్ కాస్ట్, ఎస్టీ ఇంకా వేరే కేటగిరీస్ వాళ్ళకి. సో అందుకే
కూల్గా రిలాక్స్గా ఉండండి. మీరు ఎక్కడో అక్కడ ఫార్మసీ చదివేస్తాను, బ్యాచిలర్స్ ఆఫ్ ఫార్మసీ ఎక్కడైనా చదవగలను, నాకేం ప్రాబ్లం లేదంటే అప్పుడు మీరు సీట్ రావడం అనేది ఖచ్చితం. మ్యాక్సిమం ఎక్కడైనా సీట్ గ్యారంటీగా వచ్చేస్తుంది మీకు, ఏ ర్యాంక్ వచ్చినా కూడా. అంటే మీ ర్యాంక్ దగ్గర 2 to 2.2 lakhs లోపు ఉన్నది అంటే గ్యారంటీ మీకు రావడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. 1.5 వరకు మ్యాక్సిమం తెచ్చుకుంటే కొంచెం మంచి కాలేజ్ దొరుకుతుంది. 50K లోపల ఉంటే ఇంక చెప్పక్కర్లేదు, మంచి కాలేజ్ దొరకడానికి ఛాన్సెస్ ఉంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 25K to 30K లోపల ఉంటే మంచి మంచి కాలేజెస్ దొరుకుతాయి. సో ఇది వేరే వేరే లెవెల్స్. ఇదే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్మ్ డి గురించి అడిగాం అనుకోండి, ఫార్మ్ డి గురించి అన్నాం అనుకోండి, ఫార్మ్ డి ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ. ఫార్మ్ డిలో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయి, దగ్గర 1500 సీట్స్ అలాగే ఎంత ఉన్నాయి, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. 1500, 2000 నెంబర్ సీట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు మారుతూ ఉంటున్నాయి ఇవి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఫార్మసీలోని ఒక్కసారిగా ర్యాంక్స్ అంటే కట్ ఆఫ్స్ డ్రాప్ అవుతాయి. అంటే దగ్గర ఇక్కడ మనకి 23,000 ఉన్నది జనరల్ కేటగిరీలో, అంటే ఇక్కడ దగ్గర మనకి 3,000 లోపు ఉండాలి. 3,000 లోపు ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, ఓకే. లేదంటే 5,000 లోపు ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది జనరల్ కేటగిరీకి. అదే వేరే వేరే కేటగిరీస్కి అకార్డింగ్గా అలాగే పెరుగుతుంది. సో 4 to 5 times మన ర్యాంకు తగ్గిపోతుంది. ఎందుకంటే కట్ ఆఫ్స్ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు 23,000 బీ ఫార్మసీకి ఉందంటే దగ్గర 3-4,000 లోపు వస్తేనే మీకు ఫార్మ్ డీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫార్మ్ డీకి సీట్స్ తక్కువ, అది అనమాట, ఇంకేం లేదు. లేదంటే చూసుకుంటే మీకు ఫార్మ్ డి నిజంగా చేయాలని ఉంటే మీరు ఆ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, లేదంటే బీ ఫార్మసీ చేసుకోవచ్చు, అది అనమాట. నెక్స్ట్ మనం తెలంగాణలో కూడా చూసుకుంటే సిమిలర్ 7,758 సీట్స్ ఉన్నాయి బీ ఫార్మసీలో, ఓకే. అలాగే నేను ఫార్మ్ డిలో చూసుకుంటే దగ్గర నేను అన్నట్టు 1300-1400 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కట్ ఆఫ్ సిమిలర్ గానే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇలాగే ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే ఈ కట్ ఆఫ్స్ కూడా నేను అన్నట్టు టాప్ 15 to 20 కాలేజెస్కి మాత్రమే, టాప్ 15 to 20 కాలేజెస్కి మాత్రమే నేను చెప్తున్నాను. చాలా మందికి 57K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. అంటే వాళ్ళు ఫర్ సపోజ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న, ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళకి, అది కూడా అమ్మాయిలు స్పోర్ట్స్ కేటగిరీ నుంచి వచ్చారు అంటే వాళ్ళకి 57,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది, ఓకే. మంచి మంచి కాలేజెస్లో వచ్చింది. సో దాన్ని బట్టి చూసుకుంటే మీకు సీట్ రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడో అక్కడ గ్యారంటీగా మీకు సీట్ వచ్చేయచ్చు. బీ ఫార్మసీలో నంబర్ ఆఫ్ సీట్స్ కాలేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు సీట్ రావడం అయితే కన్ఫర్మ్, దాంట్లో ప్రాబ్లం లేదు. మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే ర్యాంక్ కొంచెం తక్కువ రావాలి, అంతే తేడా తప్ప సీట్ అనేది మీకు కన్ఫర్మ్ నేను అన్నట్టు ఇది. సో దిస్ ఈస్ ద డేటా విత్ రెస్పెక్ట్ టు బీ ఫార్మసీ. ఫార్మ్ డీకి నేను అన్నట్టు సేమ్ 21K వరకు మీకు జనరల్లో ఉంటే ఫర్ సపోజ్ దగ్గర 3 to 4K ర్యాంక్ వస్తే మీకు 3K to 4K ర్యాంక్ మధ్యలో వస్తే మీకు ఫార్మ్ డీలో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మిగతా వాటికి కూడా అలాగే మారుతుంది, ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఈ అనాలిసిస్ చూస్తుంటే షెడ్యూల్ ట్రైబ్స్కి ఎంత కావాలి అంటే 25K 30K లోపు ర్యాంక్ రావాలి వాళ్ళకి, అప్పుడు ఫార్మ్ డీలో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 40K లోపు రావాలి, అలాగనమాట. సో నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కట్ ఆఫ్స్ కూడా పడిపోతాయి, పూర్తిగా తగ్గుతాయి అనమాట. టఫ్గా ఉంటుంది కాంపిటీషన్ అక్కడ, ఓకే. అది సింపుల్ సప్లై అండ్ డిమాండ్ అనమాట. ఎన్ని తక్కువ సీట్స్ ఉంటే అంత ఎక్కువ డిమాండ్, ఓకే, అంత కట్ ఆఫ్స్, అంత లో కట్ ఆఫ్స్ వెళ్తాయి, అది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి గురించి. ఇలా కాకుండా మీరు ఎంసెట్కి బయోటెక్నాలజీ కూడా ఉంది. బయోటెక్నాలజీ కూడా నంబర్ ఆఫ్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి. కొన్ని కాలేజెస్లోని అంటే ఫస్ట్ సపోజ్ మీకు బయోటెక్నాలజీకి సెపరేట్ కావాలంటే అది చేద్దాం, బట్ నేను ఇందులో ఫార్మసీనే మీకు ఇంక్లూడ్ చేశాను. ఇది కాకుండా వేరే వేరే బోల్డ్ కోర్సెస్ ఉన్నాయి మనకి, హార్టికల్చరు, బయోటెక్నాలజీ, ఓకే. దాని తర్వాత ఫుడ్ సైన్స్ ఒకటి ఉంటుంది మీకు. సో వీటన్నిటి గురించి కూడా సెపరేట్గా కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకే. అది మర్చిపోకండి. ఈ సెషన్ మీకు నచ్చింది అంటే, మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే కిందన ఒక లైక్ మాత్రం కొట్టేసేయండి. ఇంకా మీకు ఎవరైతే ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయగలుగుతారు, ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళతో షేర్ చేయండి. అది కాకుండా మెయిన్లీ ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఒక ఫైల్ ఉన్నది, ఒక PDF ఉంది. దేంట్లో అయితే లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క కాలేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళిందో క్లియర్గా చెప్పారు. ఇందులో నేను చాలా రఫ్గా చెప్పేశాను, ఓకే. అందులో క్లియర్ కట్గా ఒక్కొక్క కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉందో అదొక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఓకే. ఆ PDF మీకు టెలిగ్రామ్లో షేర్ చేసేస్తాను. ఇది మెయిన్గా తెలంగాణ స్టూడెంట్స్కి దొరికింది, నాకు ఆంధ్ర స్టూడెంట్స్కి వెతికాను కానీ నాకు దొరకలేదు, ఓకే. సో ఏదైతే దొరికిందో అది నేను మీకు షేర్ చేసేస్తాను టెలిగ్రామ్లో. డెఫినెట్గా ఈ PDF ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేసేస్తాను, డెఫినెట్గా చూసుకోండి, ఓకే. సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మసీ అండ్ ఫార్మ్ డి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బయాలజీ మాస్టర్ టీచర్ అజయ్ కుమార్.